అందరి ఇళ్లలో సాధారణంగా ఉంటూనే ఉంటుంది బియ్యం కొలుచుకునే డబ్బా. ఈ డబ్బాతో 2 డబ్బాలు, మనము 2 డబ్బాలే కదా, 2 డబ్బాలు పల్లీలు. అంటే ఉండు కొంచెం సేపు, స్టాప్, సైలెన్స్. అదిగో ఆ సాంబారు కుక్కర్లో అరుస్తూ ఉంది. ఓకే ఓకే, 2 డబ్బాలు ఇదిగో పల్లీలు వేసుకున్నాం, అంటే వేరుశనగపప్పు. ఈ వేరుశనగపప్పుని లో ఫ్లేమ్లో వేయిస్తున్నాం. ఆ పచ్చిపప్పు కాస్త కొంచెం మనకి రుచిగా తయారయ్యే దానికి, సరేనా. 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర, ఇంకా ఇదిగో 1 వెల్లుల్లిపాయ, 40 పైగా ఎండుమిరపకాయలు, ఇదిగో తుంచి పెట్టుకున్నాం ముక్కలుగా, 40 పైనే పడ్డాయి. ఈ 3, ఇంకొకటి కావాలి కదా, ఇవిగో కరివేపాకు, ఆకులు తుంచుకొని అవి కూడా ఇక్కడ పెట్టుకున్నాం ప్లేట్లో. ఓ గుప్పెడు, ఎన్నుంటాయి అన్ని. 4 ఎక్కువ పడితే ఓ గుమగుమ బాగుంటుంది కరివేపాకు, గుమగుమ కదా. ఇదిగో మధ్యలో దీన్ని మాత్రం మనం మర్చిపోకూడదు, మళ్ళీ అది కాస్త మాడి ఏదో అవుతుంది కదా. మాడిపోకోయ్, అడగలే. ఇదిగో ఒక చిన్న పిల్లకాయలు ఆడుకునే గోలికాయ ఉంటుంది, అంత ఏంటి చింతపండు. కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. వేసుకుంటే రుచికి కొంచెం పులుపు యాడ్ అవుతుంది, టేస్ట్ ఒక రేంజ్కి వెళ్తుంది. అందుకు అది ఇవ్వండి మన సామాన్ ఈరోజు. ఇది మాత్రం మర్చిపోకూడదు, కలిపెట్టడం. లేకపోతే మనకి మాడిపోయిన వేరుశనగపప్పు ప్రజెంటేషన్ రిటర్న్ వస్తుంది. వేరుశనగపప్పు వేయించేసి పక్కన పెట్టుకున్నాము. ఇప్పుడు అదే బండట్లో నలక అని అంటా ఉంటాం కదా, కొంచెం అట్లా చిన్న స్పూను ఆయిల్ వేసేసాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే ఇదిగో ఈ 40కి పైగా ఉన్న ఎండుమిరపకాయల్ని ముక్కలుగా తుంచుకొని పెట్టుకున్నాము, అవి వేసాం. కొంచెం అటు ఇటు కలుపుతూ వాటిని కొంచెం ఫ్రై చేద్దాం. ఇది వేరుశనగపప్పుల పొడి కదా, అంటే అవసరార్థం. కూరలు సమయానికి ఇంట్లో లేకపోతే, బజార్ నుంచి తెచ్చుకోవడం మర్చిపోతే కంగారు పడకుండా, భద్రా అని ఏదేదో చేసుకోకుండా రెడీగా సీసాలోంచి అన్నంలోకి వంచుకొని తినేయటమే. ఎండుమిరపకాయలు కొంచెం అటు ఇటు చేసాం కదా, ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాం. ఇప్పుడు ఆ రెండింటిని కలుపుదాం. మళ్ళీ జస్ట్ కొద్దిగా వేడిని, కొద్దిగా నూనెని వీటికి మనమే యాడ్ చేసి ఫ్లేవర్ని పెంచుతున్నాం. పొడులు ఒకటి, ఏమన్నా పచ్చళ్ళు ఒకటి ఉంటే ఇంట్లో కొంచెం టెన్షన్ తగ్గుతుంది. ఎవరికైనా చేసుకోవడానికి ఓపిక లేక, అబ్బా ఈరోజు ఏం చేస్తాంలే కూరలు అనుకునే పరిస్థితుల్లో ఈ పొడులు పచ్చళ్ళు మనకి హెల్ప్ అవుతాయి. ఆ మిగిలిన ఇప్పుడు 3rd వన్ జీలకర్ర వేసేసాం, ఎండుమిర్చి వేసాం, కరివేపాకు వేసాం, జీలకర్ర కూడా వేసాం. మళ్ళా కాసింతసేపటికి
వెల్లుల్లిపాయలు కూడా వేసేసాం. ఇంకా తీసి పెట్టుకున్న వాటిల్లో ఒక్కటి మిగిలింది. ఆ ఒక్కటిని కూడా వేసేస్తే అన్నీ వచ్చినట్ట. అదుకో చింతపండు. చింతపండు పులుపు కోసం వేసేసా. ఇంకా నాకు దగ్గు వస్తా ఉంది. ఆ ఘాటుకి పొయ్యి దగ్గరే ఉంటే ఘాటుకి మనకి దగ్గులో తుమ్ములో వస్తాయి కదా, అలాగా లైట్గా. సో అన్నీ బాండట్లో వేయించేసాం కదా. ఇప్పుడు మనం కొంచెం ఇంగువని యాడ్ చేద్దాం. అది ఇంగువ పొడిని యాడ్ చేసేసాం. మళ్ళా కలపటమే మన పని. ప్రతి క్షణం కలిపెడుతూ ఉండటమే. ఇంకా అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే, ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. వీటిని కాసేపు చల్లారనిద్దాం. చల్లారి ఆ వేడి తగ్గిన తర్వాత ఇంకా మనకు ఉన్నాడు కదా ఒక యంత్రం ప్రతి ఇంట్లో, మిక్సీ. ఆ మిక్సీ మహాయంత్రంలో వేసి వీటిని పొడి చేసి మనము అన్నంలో కలుపుకొని తిందాము. రెడీనా? ఓకే, వీటికి రెస్ట్ ఇద్దాం. వేడి చల్లారండి. బాయ్. మనం వేయించి పెట్టుకొని చల్లార్చుకున్నాం కదా ఈ ఎండుమిరపకాయలు, ఆ మిశ్రమాన్ని అంతా మన మహాయంత్రంలో వేసేసి ఇప్పుడు జుయ్యమందాం. మరి వేయాలి కదా. ఉప్పు మహారాజుని దూరం చేసుకోకూడదే మనం. అదిగో వారిని కూడా పంపించాం దాంట్లోకి. అంతే, అయిపోయింది పౌడర్. ఎండుమిరపకాయలు నూనెలో వేసినవి అన్నీ మంచిగా భలే వస్తుంది స్మెల్. ఇదిగో ఈ వాసనలకే కదా మనం పడిపోయేది. ఇప్పుడు పల్లీల్ని ఆ ఎండుమిర్చి పౌడర్లో వేస్తున్నాం, కలుపుతున్నాం దాన్ని దీన్ని. జిజ్జు జిజ్జు అంతే. మామూలే, అన్నీ ఒకసారి నలగవు కదా. కొన్ని కొన్ని పల్లీలు తర్వాత అవుతాంలే అని మనకు చెప్తున్నాయి. మనం మళ్ళా వేరుశనగ పొడి నెయ్యి వేసుకొని కమ్మగా భోజనంలో వేడివేడి అన్నంలో కానీ తింటుంటే కొన్నిటికి అంతేనబ్బా, ఆ టేస్ట్లు భలే ఉంటాయి. ప్రకృతి మనకి అందజేసిన అద్భుత రుచులు అన్నమాట అవి. అందులో పల్లి పొడి రుచి ఇంకా బాగుంటుంది. నువ్వుల పొడి, పల్లి పొడి, కంది పొడి, అవిసె గింజల పొడి, ఏమీ లేకపోతే ఎండుగారం పొడి కదా. పొడులే పొడులు, తిన్నోళ్ళకి తిన్నంత. చూసారా? ఇప్పుడు అన్నీ అక్కడది ఇక్కడది అంతా బాండట్లో వేసి మొత్తం కలిపేసుకుందాం. వేరుశనగ పప్పుల పొడి లాస్ట్ తుది దశకు చేరుకుంది, మనకి రెడీగా కాబోతుంది. ఈరోజు మా భోజనంలో
మొదటి ముద్ద దీనితోటే, ఆ తర్వాతే పప్పుచారైనా, ఇదిగో సాంబార్ అయినా, ఆ తర్వాతే. ముందు మాత్రం ఇదే. నాకు ఉప్పు చూస్తానికి అబ్బో 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 అబ్బో. పులుపు బాగా తెలుస్తూ ఉంది. ఇంకా కొంచెం నలకంత తక్కువ వేసుకున్నా బాగుండేదేమో. సర్లే, పుల్లంగా పుల్లంగా బాగానే ఉంటుంది కదా. అన్నంలోకి సరిపోద్ది కదా, మనం ఉత్తర తిన్నాం కదా. ఇదిగో మరలా పొడుల డబ్బా అండి, మనం చేసుకుంది కాస్త అయిపోయింది. ఏంటి డబ్బా మంచి, ఇది కొన్న కాడి నుంచి ఇల్లంతా పొడులు మయమే. అన్నానికి కూర్చుంటే చాలు పొడి పొడి పొడి. తినరా తినరా తినరా, పొడులతోటి తినరా, అన్నమంతా తినరా, కూరలన్నీ మిగిలిపోనురా, చేసుకున్న కూరలన్నీ మిగిలిపోవురా, అంతే అందుకే అంత రుచిరా, ఈ పొడులు అంత రుచిరా. అదండి ఈరోజు మన పల్లి పొడుల చరిత్ర. మరి భోజనం చేస్తాం కొంచెం సేపట్లో.